హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియో అయితే పన్నీర్ కర్రీ. ఈ కర్రీ అయితే చపాతీలకు లేదా పూరీలకు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించాలి. ఆ తర్వాత ఆ పన్నీర్ ముక్కలను అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో అయితే చెక్క, లవంగాలు వేసి కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసి ఒక 2 నిమిషాలు అయితే వేయించిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చిని అయితే వేసి ఒక 5 నిమిషాల వరకు అయితే వేయించాలి. ఒక 10 వరకు అయితే జీడిపప్పులను వేయాలి. ఒకసారి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వేపుకున్న ఆనియన్ టమాటాలను అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి అందులో అయితే 3-4 ఎల్లిపాయలను వేసి అయితే మిక్సీ పట్టాలి. ఇందాక మనమైతే ఆనియన్స్ టమాటాలు వేసుకున్న ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో అయితే జీలకర్ర, ఆవాలు వేసి పసుపు వేసి ముందుగా రుబ్బు పెట్టుకున్న పేస్ట్ని అయితే వేయాలండి. ఆ పేస్ట్ అయితే ఆయిల్ పైకి తేలినంత వరకు అయితే మగ్గనివ్వాలి. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. మన వీడియోస్ నచ్చుతున్నాయా? ఆ తర్వాత ఆ పేస్ట్లో అయితే 2 టేబుల్ స్పూన్ల కారం వేసి అందులో కాస్త ఉప్పు, పేస్ట్ అంతా మగ్గిన తర్వాత అందులో అయితే కాస్త వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ వాటర్ అయితే పేస్ట్లోకి మొత్తం ఇంకిపోయేలా ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ తర్వాత అయితే అందులో అయితే ధనియా పౌడర్ వేసి మరలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో అయితే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసి మళ్ళీ 5 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలి. లాస్ట్లో అయితే కస్తూరి మేతిని అయితే వేసి 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి.